వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మన నిద్రలేమి సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అలాంటి వాటిలో ఒకటి అతిగా ఆలోచించడం. ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ గారు. వారి మాటల్లోనే అసలుకి ఈ రెమెడీ ఏంటి, ఈ రెమెడీని మనం ఎలా యూజ్ చేస్తే మన నిద్రలేమి సమస్య నుంచి వెంటనే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలామంది స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది అనుకుంటున్నారు. బట్ అది కాకుండా చాలా రీజన్స్ ఉంటాయి. అవునండి. బట్ ఈ నిద్రలేమి సమస్య రావడానికి గల ఆ రీజన్స్ అంటూ ఏముంటాయి అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా నిద్రలేమికి ఈ రోజుల్లో ముఖ్య కారణం అండి ఎక్కువ ఆలోచించడం, స్ట్రెస్ అండ్ టెన్షన్ ఇలాంటివే అండి. సో మిగిలిన చాలా కారణాలు ఉన్నాయి, హ్యాబిట్స్ వల్ల కానీ దీనివల్ల కానీ. బట్ మెయిన్ కారణం అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నా మెంటల్ హెల్త్ రిలేటెడే. అంటే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ ఇలాంటి వాటికి. ఇంకా దాని తర్వాత పక్కన తీసుకుంటే కనుక ఆ టెక్నాలజీ డెవలప్ అయిపోయిందని సెల్ ఫోన్స్ అని, ట్యాబ్లెట్స్ అని, ల్యాప్టాప్స్ అని, టీవీ అని ఇవన్నీ చేయడం, హ్యాబిట్స్ అండ్ ఈవెన్ ప్రొఫెషనల్గా కూడా కొంతమంది జాబ్స్ నైట్ ఉండడం. సో ఇలాంటి వాటి వల్ల మొత్తం స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయి డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా సరే ద మెయిన్ రీజన్ మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఓవర్ థింకింగ్, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ అండి. సార్, ఇంకోటి నిద్రలేమి ప్రాబ్లం నుంచి బయటపడడానికి కొంతమంది అంటే డ్రింక్ చేస్తూ ఉంటారు, మద్యం తాగుతూ ఉంటారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే దీని నుంచి తప్పించుకోవడానికి అది చేసి, బట్ దాని యొక్క ఎఫెక్ట్స్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్కహాల్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ ఆల్కహాల్ వల్ల మనకి కలిగే స్టేజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ అనేది డెఫినెట్గా రిలాక్సింగ్ ఉంటుంది, మూడ్ చేంజెస్ ఉంటాయి అండ్ స్లీప్ వస్తుంది. సెకండ్ స్టేజ్ అనేది యూఫోరియా ఆర్ ఎగ్జైట్మెంట్, అంటే కారణం తెలియని ఆనందం, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అందరూ ఏంటంటే దాని వరకు వెళ్ళేసరికి ఈ రెండు స్టేజ్ల వల్ల ఆల్కహాల్ మాకు బాగా నచ్చింది అని ఆ ఒక్క కేటగిరీలో ఉంటారు యాక్చువల్గా. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే థర్డ్ అండ్ ఫోర్త్ కేటగిరీ గురించి. సో థర్డ్ కేటగిరీ డిప్రెషన్ అండ్ ఫోర్త్ కేటగిరీ అనేది మెనీ నెంబర్ ఆఫ్ డిసీజెస్ బాడీలో అండ్ డెత్. బట్ అందరూ ఈ ఆల్కహాల్ యొక్క 4 స్టేజెస్ని చూడకుండా ఫస్ట్ 2 స్టేజెస్ని చూస్తారు. ఎందుకంటే ఒకటి హ్యాపీనెస్ అండ్ స్లీప్, తర్వాత ఎంతూజియాజం అండ్ ఎగ్జైట్మెంట్. సో ఈ లాస్ట్ 3-4 వరకు వెళ్ళి చాలా మంది లైఫ్స్ ఎఫెక్ట్ అయినా కూడా మనం రోజు చూస్తూనే ఉంటాం. సో ఎప్పుడూ కూడా దీనికోసం వెళ్ళి దానిలోకి వెళ్ళడం కన్నా మంచి సొల్యూషన్స్, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సార్ నిజంగా ఓకే, మద్యం తాగడం వల్ల తర్వాత కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. అది వాళ్ళకు కూడా తెలుసు, ఆడియన్స్ కూడా, అంటే మనం తీసుకుంటున్న వాళ్ళకు కూడా తెలుసు. బట్ ఏంటంటే వాళ్ళు ఈ మద్యం తీసుకోవడం వల్ల నిజంగానే నిద్రలేమి సమస్య నుంచి బయటపడతారా? అది నిద్రలేమి సమస్య నుంచి బయటపడడం కాదండి. ఓకే సార్. ఆ రోజుకి వాళ్ళకి తెలియకుండా మత్తు వస్తుంది. ఓకే. సో దానివల్ల పడుకుంటారు అంతే తప్ప నిద్రలేమి సమస్య పోవడం అంటూ ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఫస్ట్ 2 స్టేజెస్లో ఏదైతే ఉందో వాళ్ళు ఆ మత్తు, ఆనందం అనుకుని నిద్రలోకి వాళ్ళకి తెలియకుండా మత్తుగా పడుకుంటారు. బట్ మీరు చూసుకున్నట్టయితే అది కనుక మంచి నిద్రే అయితే దాని ఎఫెక్ట్స్ నెక్స్ట్ రోజు కూడా వాళ్ళకు ఉంటాయి. సో ఖచ్చితంగా అది మంచి నిద్ర కానే కాదు. కాబట్టి ఆ నిద్రలేమి సమస్య దూరం పోవడానికి ఖచ్చితంగా అది మందు ఫామ్లో కానీ, థెరపీ ఫామ్లో కానీ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే సార్. ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడడానికి ఎటువంటి ఆల్కహాల్ అంటే ఎటువంటి మెడిసిన్ కానీ తీసుకోకుండా న్యాచురల్గా మనకు దొరికే ఇంగ్రీడియంట్ నుండి మన నిద్రలేమి సమస్యను పోగొట్టుకోవడానికి ఎలాంటి రెమెడీ ఈరోజు చెప్పబోతున్నారు మా ప్రేక్షకులకి? ఇదివరకు చెప్పినట్టుగా పిప్పళ్ళు బెల్లంతో కలిపి తీసుకోమని చెప్పాను. సో అది మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా. దాంతోపాటు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనం ఇందాక నుంచి స్ట్రెస్ చేస్తున్నది ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, ఈ డిప్రెషన్, దానివల్ల నిద్రలేని సమస్య. సో ఇప్పుడు నేను చెప్పబోయేది మనకి మన చుట్టూ దొరికే మొక్క, కాకపోతే అన్ని ప్రాంతాల్లో దొరకపోవచ్చు, బట్ ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. అండ్ దీంతో తయారు చేసిన ఆయిల్స్ అనేవి చాలా మార్కెట్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ మొక్క ఏదైతే ఉందో దీని యొక్క వేర్ల నుంచి ఈ ఆయిల్ తయారు చేస్తారు. ఆ ఆయిల్ ఏంటంటే హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది. మళ్ళీ మన హెడేక్ కానీ, హెడ్ టెన్షన్, ఇప్పుడు మనం అనుకున్న స్ట్రెస్ అండ్ టెన్షన్ రిలీవింగ్ చాలా బాగా చేస్తుంది. సో అలాగా మల్టీపర్పస్గా ఈ ఆయిల్ని మనం తలకి అప్లై చేసుకుంటే కనుక మంచి నిద్ర పడుతుంది. సో అదేంటంటే దీన్ని
జటామాంసి అంటారు, ఓకే సార్. తెలుగులో కూడా జటామాంసి అనే అంటారు. ఓకే సో సార్. జట అండ్ మాంసి, జట అంటే జడ అండి. ఓకే. సో దీని వేర్లు చూడండి, సో జడ వేసినట్టుగా కొంచెం అల్లుకుని ఓకే కొంచెం సార్. మందంగా ఉంటాయి. ఓకే అండ్ సార్. మాంసి అంటే ఇది కొంచెం ఫ్లెషీగా ఉంటుంది, ఓకే. అంటే మనం ఫ్రెష్ది కలెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని ఫ్లెషీగా ఉంటుంది. ఓకే సార్. అండ్ ఇంకోటి మన ఒంట్లో మాంస ధాతువుని కూడా ఇది పెంచుతుంది. ఓకే సార్. సో దీన్ని జటామాంసి అంటారు, తెలుగులో కూడా జటామాంసి అంటే అందరికీ తెలుస్తుంది, అయితే మార్కెట్లో అయితే దొరుకుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇది ఒకవేళ ఎవరైనా మార్కెట్లోంచి తీసుకుని రాత్రిపూట దీన్ని నానబెట్టేసుకోవాలండి. ఓకే రాత్రికి సార్. మొత్తం నానబెట్టేసుకుని ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఓకే. నెక్స్ట్ రోజు పొద్దున్న లేచిన వెంటనే ఇది తీసుకుని కొంచెం నువ్వుల నూనె ఓకే సార్. ఆర్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె అయితే బెస్ట్, ఓకే. తీసుకుని ఆ నానబెట్టిన దాన్ని వడగట్టుకుని దాన్ని నూనెలో వేసి ఓకే సార్. మనం ఎంత తయారు చేసుకుంటున్నామో అంత నూనె చేసి ఓకే ఆ సార్. నూనెని ఒక మైల్డ్ ఫ్లేమ్ మీద ఓకే సార్. అంటే సన్నగా సెగపెట్టి కొంచెం సేపు బాయిల్ చేసుకుని ఓకే సార్. ఆ ఆయిల్ని కనుక మనం తలకి అప్లై చేసుకుంటే కూల్గా పనిచేస్తుంది, ఓకే సార్. హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది, ఓకే హెయిర్ సార్. ఫాల్ని ఆపుతుంది. ఓకే అదే కాకుండా మన టెన్షన్స్ అన్నిటినీ రిలీఫ్ చేసి ఓకే సార్. మనకి హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. సార్, మన నిద్రలేని సమస్య నుంచి బయటపడడానికి మనం అంటే ఈ రెమెడీతో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? ఫస్ట్ డెఫినెట్గా ఫుడ్ హ్యాబిట్స్ అంటే రాత్రిపూట ఎప్పుడైనా లైట్గా తినాలండి. ఇప్పుడు చాలామంది చేసిన తప్పు ఏంటంటే 10ంటికి వచ్చి 10ంటికి తినేసి వెంటనే పడుకుంటారు. ఓకే సార్. సో అలా చేయకుండా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎర్లీగా 7 to 8 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఒక బెడ్కి దానికి ఒక 2 hours మినిమం గ్యాప్ ఉంచుకుని కొంచెం లైట్ అనిపించుకున్నాక నిద్రపోతే చాలా బెటర్ అండి. అండ్ ఇప్పుడు టీనేజ్లో కానీ ఒక అడల్ట్ ఏజ్లో కానీ పడుకునే ముందు పాలు గోరువెచ్చగా ఆవు పాలు, గేదె పాలు ఇంకా మంచిదండి, ఓకే సార్. ఎందుకంటే గేదె పాలు చలవ. సో కనుక రాత్రి పడుకునే ముందు తీసుకుంటే చాలా మంచిదండి. సార్, జటామాంసి అనే మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం నిద్రలేమి సమస్య గురించి బయటపడడానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.